మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్లుప్తంగా చిన్న విషయం సాతాను గురించి తెలుసుకుందాం. సాతాను సాతాను అపవాది, అబద్ధికుడు అనేటువంటి పేర్లు. ఈ సాతానుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఒకచోట కుదురుగా ఉండడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మన ఇంట్లో కూడా పిల్లలు, వయసుకు వచ్చిన పిల్లలు, మంచి చెడు తెలిసినటువంటి జ్ఞానం కలిగినటువంటి పిల్లలు ఒక చోట కుదురుగా ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నారంటే ఆలోచించాలి ఒకసారి. పిల్లలు మరి సాతాను యొక్క ప్రభావితమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయని ఆలోచించుకోవాలి ప్రియులారా. కాబట్టి ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దైవికమైనటువంటి లక్షణాలు మనలో కనిపించేలా ఉండాలి. దయ్యపు లక్షణాలు మనలో కనిపించకూడదు. రెండవదిగా ఈ సాతానుకున్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే అబద్ధికుడు. అబద్ధాలు చెప్తూ ఉంటాడు. మనుషులతో అన్ని అబద్ధాలు చెప్తాడు. ఈ పండు తింటే ఏమీ కాదని చెప్తాడు. శరీర సంబంధమైనటువంటి విషయాలు చెప్పి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా దాచేస్తాడు. సాతానుకి ఆత్మ సంబంధమైన విషయాలు కూడా తెలుసు. ఎలాగనండి? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎన్ని విషయాలు చెప్పాడండి. మరి దేవదూతలు నీకు సహాయం చేస్తారు, కింద నుంచి దూకే దేవదూతలు సహాయం చేస్తారు, నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ నాకు అప్పగింపబడి ఉన్నాయి, నాకు నమస్కారం చేస్తే నేను నీకు ఇచ్చేస్తాను. ఇవన్నీ నిజాలు. అవన్నీ నిజాలు. మరి యేసుక్రీస్తుతో నిజాలు చెప్పాడు. మనుషులతో ఏం చేస్తూ ఉంటాడు? అబద్ధాలు చెప్పి మనుషులను మోసం చేస్తూ ఉంటాడు. అందుకే మోసగాడు. కాబట్టి సాతాను మాట మనం వినకూడదు. ఏది సాతాను మాట, ఏది దైవ మాట, మనం వివేచన శక్తి కలిగి ఉండాలి ప్రియులారా. ఆ వివేచన శక్తి కావాలంటే బైబిల్ గ్రంథంలో నువ్వు చదివితే ఆ వివేచన శక్తి నీకు వస్తుంది. ప్రార్థన చేస్తే దేవుడు ఆ శక్తి నీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.